హలో అండి, వెల్కమ్ టు భవానీ సోమన్ గార్డెనింగ్. మీకు ఈ ప్లాంట్ గురించి తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఇవ్వండి ఈ ఫ్లవర్. తోటకూర చూసారు ఎంత స్ట్రాంగ్ వచ్చిందో. నేనేమనుకుంటున్నానంటే కట్ చేద్దాం అనుకుంటున్నాను. కట్ చేస్తే ఇంకా మంచిగా వచ్చుద్దని ఈరోజు అన్నీ కట్ చేస్తా. ఇది చూసారా, కట్ చేసాను మళ్ళీ వచ్చింది. ఇవన్నీ కోసేద్దాం. చూడండి టమాటాలు. ఇంకా పచ్చిమిర్చి కోద్దాము. పచ్చిమిర్చి కొంచెం ఇంకా ఇక్కడ కూడా, ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఎలా రెడీ అయిపోయిందో. మళ్ళీ వస్తాయి. కారం తక్కువ ఉంటాయి ఇది. దీనికి కూడా అందుకే చూడండి, దీనికి ఒక్కదానికి ఏమి వచ్చినాయి చూసారా? ఒక దగ్గరే ఇన్ని వచ్చినాయి. లేదంటే పండిపోతాయి, వేరే కూడా రావు. ఇంకా రావాల్సినవి రావన్నమాట. ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉంటామంటే. ఇదిగోండి బీరకాయ వచ్చింది చూసారా? ఇంకా లేతగా ఉంది, తర్వాత కోస్తా. ఇవి కనుపు చిక్కుడు అనుకుంటున్నాను నేను. ఒక్క గింజ పెడితే ఒక గింజకి ఇది ప్లాంట్ వచ్చి ఇలాగా ఒక గింజ మొక్క వచ్చేసింది. ఇలా కాయలు వస్తున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇక పూత అటున్నాయి, ఇంకా చూపిస్తారండి. ఇదిగోండి ఇది కనుపు చిక్కుడు అనుకుంటున్నాను నేనైతే. ఇదిగో స్టార్ట్ అయింది పూత. ఇది మొన్న మనం రీపాటింగ్ చేసాం కదా, బీరపాదు, దానికి బీరకాయలు చూడండి ఎట్లా స్టార్ట్ అయినాయో. ఇగో ఇదొకటి, ఇగోండి ఈ రెండు పాదులే పెట్టాం కదా, రెండు ఇందులో వచ్చేసింది. ఇగోండి టమాటాలు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ. ఇగో చూసారా? ఇగో ఇక్కడ కూడా టమాటాలు మనం రీపాటింగ్ చేసాం కదా, నార వేసుకొని మనం రీపాటింగ్ చేసుకున్నాం కదా, అదనమాట. ఇవన్నీ మనం పాలకూర రీపాటింగ్ చేసాం కదా, ఇది స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఒక తోటకూర ఉంటుంది, ఇది తోటకూర. ఇది కూడా కట్ చేద్దాం. ఇది పాల తోటకూర అనమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇది చూడండి పెద్దది. ఇది చాలా బాగుంటుంది, లేతగా ఉంది చూడండి ఎంత బాగుందో. ఇది కూడా కట్ చేద్దాము, మళ్ళీ వచ్చింది. ఎందుకంటే గోంగూర మంచిగా వచ్చిన తర్వాత ఒకరోజు ఇది మొత్తం హార్వెస్ట్ చేద్దాం. ఇది ఒక టమాటా ఉంది, ఒక టమాటా కోసాను. ఇంకా ఇక్కడ గోంగూర ఉంది, కోద్దాం. ఇదిగోండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి టమాటాలు చూడండి అంటే ఇదిగో చూసారా? ఇంకా ఇది కూడా గోంగూర ఏం చేద్దామంటే, ప్రతిసారి వేర్లతో తీసేస్తున్నాను కదా, ఈసారి కట్ చేద్దాం అనుకుంటున్నాను. కట్ చేస్తా, వస్తుందేమో చూద్దాం. చూడండి ఎంత బాగుందో గోంగూర. చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఇది, చూసారా?
ఇదిగోండి ఎంత గోంగూర వచ్చిందో, గోంగూర కూడా పెట్టుకుందాం. మళ్ళీ ఇదిగోండి పల్లీలు చూసారా, పల్లీలు ఎంత ఎంత ఎత్తుకు ఎదిగినాయి అనమాట. చూడాలి ఇంకా ఇది ఉంది. ఇంత పచ్చిమిర్చి చూడండి ఎంత ఎంత లావు అయినాయో, చూడండి ఎంత దొడ్డుగా అయినాయో, చూసారా ఎంత స్ట్రాంగ్ అయినాయో చూసారా. ఇంకా ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా. ఇవి మనం ఎగ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఇంకా మనం ఇక్కడ చూడండి కింద కొమ్మకి ఇంత స్ట్రాంగ్గా ఎన్ని ఉన్నాయి చూడండి. చిన్న కొమ్మ ఇది చూసారా. ఇది ఒకటి ఉంది ఇక్కడ. ఇదో వంకాయలు ఉన్నాయి. ఇంకా ఇవి ఇంకా కొంచెం పెద్ద అయ్యాక కోద్దామని చెప్పేసి ఇదిగోండి మరవం ప్లాంట్ ఇది. అయితే తోటకూరది ఇక్కడ ఇదిగోండి ఇంత చిన్న కుండీలో కూడా పచ్చిమిర్చి ఎలా వచ్చినాయో చూసారా. ఇవన్నీ పచ్చిమిర్చి ఒకటే ప్లాంట్ చూసారా. మొత్తం కోసేద్దాం, దీనికి మళ్ళీ వస్తుంది ఇట్లా. ఇది అయిపోయింది చూసారా, ఎన్ని వచ్చింది పచ్చిమిర్చి. మళ్ళీ క్రోట్లు వేసింది. ఇగో ఈ టమాటాలు చాట్ అయిపోయినాయి అనమాట. చిన్న చిన్న అట్లా వేసాం కదా, అది ములగ చెట్టు ఇందులో వేసాను. ములగ గింజలు పెట్టాం కదా మొన్న మనం, అది వచ్చింది. 2 గింజలు పెడితే 2 గింజలు జర్మినేట్ అయినాయి. అవి ఇందులో పెట్టాను అనమాట. కంపోస్టు మట్టి కలిపింది అది డబ్బా. ఇక్కడ ఒకటి వచ్చింది ఇది ఒక కూర, ఇందులో కూడా వచ్చేసింది పొనగంటి. ఇందులో కొంచెం కాడలు పడ్డాయి, అది వచ్చేసింది. పుదీనా కొంచెం కోసుకుంది చూసారు ఎంత చూసారు. పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇట్లా ఇలా కోసుకుంటే మంచిగా వస్తుంది. కోసి నేను అస్తమానం కోస్తూనే ఉంటాను, కానీ మళ్ళీ మంచిగా చూసారా ఎంత బాగుంది. ఇంత పుదీనా ఎంత ఫ్రెష్గా గ్యాప్ లేకుండా వచ్చేసింది అది. నేను ఎందుకు ఏమి పెట్టలేదు ఇందులో, లైట్గా అట్లా కాడలు తీసుకొచ్చి పెడితే ఇంత వచ్చింది పుదీనా చూసారా. సరిపోయింది. కొత్తిమీర కోసేద్దాం. కొత్తిమీర మొత్తం తీసేద్దాం. ఎంత కావాలో అంత తీసుకుందాం. కొత్తిమీర మళ్ళీ తీద్దాము. చూడండి ఎంత బాగుందో కొత్తిమీర చూసారా. బాగుంటుంది ఇది. మనం కొన్నదానికన్నా ఈ స్మెల్ వేరే ఉంటుంది. ఒక్కసారి వేయండి ఎంత బాగుంటుందో ఇది. చూడండి ఎంత బాగుందో చూసారా, ఎంత హెల్తీగా ఉందో, ఎంత బాగుందో. అసలు ఎక్కడ కూడా పూత కూడా స్టార్ట్ అవ్వలేదు, ఎంత బాగుందో చూసారా. పుదీనా కొత్తిమీర ఇది చూడండి. బంతిపూలు ఎంత పెద్దగా అయినాయి చూసారా. ఇది కొత్తిమీర చూసారా. ఇదిగో ఇది కొత్తిమీర ఇది వచ్చింది. ఇంకా ఉంది మనకి. నాకు ఎంత కావాలో అంత కోసాను అనమాట. ఇది ఈ ఫ్లవరు డిసెంబర్ ఫ్లవర్ అండి. డిసెంబర్ అంటారు కదా, ఇది చాలా ఒక పెద్దవాడు చెప్పారు. ఆ ప్లాంట్ వేసాను అనమాట. ఇవి డిసెంబర్ ఫ్లవర్స్ అన్నమాట. ఓకేనా. ఇది పుదీనా వచ్చింది. ఇదిగోండి తోటకూర ఇది. ఇదిగోండి ఇది గోంగూర ఇది చూసారా. తోటకూర ఇది ఉంది తోటకూర. ఇదండి ఇది పొనగంటి కూర. ఇది పొనగంటి కూర అన్నమాట. ఇవి టమాటాలు. ఇవి కొన్ని వచ్చినాయి. ఇంకా ప్లాంట్స్ నేను సరిగ్గా పెట్టలేదు అవి, అందుకోసం కొన్ని వచ్చినాయి. ఇవ్వండి పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చినాయి చూసారా. ఇవి పచ్చిమిర్చి చూసారా. నేను ఇంకా బీరకాయ కోయలేదు,
ఇంకా వంకాయలు కొయ్యలేదు. ఇదిగోండి, ఇది టుడే హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.